శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం, శ్రీకాకుళం. సంక్రాంతి అయిన మరుసటి రోజు కనుము. కనుము అంటే ఒక విధంగా పశువులకి పండగ. ఎందుకంటే మనము సంక్రాంతి నాడు శంఖం పూజిస్తాం. ఆ పూజించిన మనకున్న కాయగూరలన్నీ పెట్టి అక్కడ బియ్యము వేసి మనం శంఖం పూజిస్తాం. అవి మరుసటి రోజు చాలామంది పశువులు తోలేవారు, పశువుల్ని ఇప్పేవారు, పశువుల్ని మేపేవారు వస్తుంటారు. వాళ్ళు అవి తీసుకొని పొలంలోనే అవి మొత్తం వంట చేసి పశువులకి పెట్టి వాళ్ళు భుజిస్తుంటారు. అది కనుమ పండగ. అలాగే ఈస్టు వెస్టులోన పండగ అంటే వాళ్ళకి కనుమ అంటే కోళ్ళు పందాలు, గొరుపోతు పందాలు, చాలా లక్షలు కోట్లు పందాలు వేసి వాళ్ళు ఆ రోజు విపరీతమైన ఆనందముతోటి చాలామంది అన్ని రకాలుగా నష్టము ఉంది, లాభము ఉంది. కానీ నష్టము ఎక్కువ. అంతగా పిచ్చిగా ఆ పోటీలు ఆ పందాలు పనికిరాదు. దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి. గెలిచేవాడు ఈగేవాడికి అసూయ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయాలు మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి తెలియజేయండి. నా యొక్క ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారములు.